అక్షరాభ్యాసం ఒక నిమిషం ఇది అయిపోయి పూజ నైవేద్యం చేస్తాను. सरस्वती नमस्तुभ्यं विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ओम श्री सरस्वती देवी माता को, शारदांबा को दीपे भारतवर्षे
अक्षराभ्यास पूजांच करिष्ये करिष्यति संकल्पयामः यजमानस्य मेरो గోత్రము మనసా చెప్పుకోండి అదే పట్టి కాదంట अस्माकं सह कुटुम्बानां क्षमस्ते विजयवीर्यारोग्यैश्वर्यार्थं धर्मार्थकामि मोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं यजमानस्य पुत्रपुत्रिकावर्गस्य सकल विद्यापारंगतफलसिद्ध्यर्थं उन्नत विद्या उद्योग प्राप्त सिद्ध्यर्थं श्री सरस्वती देवी अनुग्रह प्रसाद सिद्ध्यर्थं अक्षराभ्यास पूजां च करिष्ये अंदरो చెప్పండి ज्ञानानंद मयं देवं निर्मला स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ఇప్పుడు ఫస్ట్ వినాయకుని మనసులో తలుచుకోండి. మళ్ళీ హయగ్రీవ స్వామి ఎవరంటే సరస్వతి దేవికి గురువు అన్నమాట. మూల అన్ని విద్యలకి గురువు ఆయనే కాబట్టి ఆయన్ని మనసులో తలుచుకొని మనం అక్షరాభ్యాసం మొదలు పెడతాము. ఆ తర్వాత సరస్వతి అమ్మవారిని మనసులో తలుచుకొని అక్షరాభ్యాసం మొదలు పెడతాము. ఇప్పుడు ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు తట్ల ఉండే బియ్యం అంతా చేత పెట్టుకోండి. తట్ట ఒళ్ళ పెట్ట పైన మధ్యలో ఇప్పుడు మనం కాదు ఇక్కడ పైన చివర్ల శ్రీ అని రాయండి. స్టార్టింగ్లో శ్రీ అని రాయండి. ఇది ఓం నమః అని రాపించండి. పిల్లల చేత పెద్దవాళ్ళు రాయకూడదు, పిల్లలు రాయాలి. పిల్లల చేత చూపుడు వేలు పెట్టుకొని ఓం నమః. పిల్లలు చూపుడు వేలతో ఓం నమః అని రాపించండి. తెలుగులో రాయండమ్మా. ఓం నమః అని రాపించండి. అంతే ఇంగ్లీష్ మీడియం. దాని దిగువ శివాయ నమః. శివాయ నమః. మా కూర్చోండి, అట్లా కూర్చోండి, రాపించండి. మళ్ళా సిద్ధం నమః. అదే కొంచెం లేట్ అవుతుంది. అది తీసి కింద పెట్టేయండి. తట్ట కింద పెట్టేయండి. పలక బలపం ఎత్తుకోండి. పలక బలపం పెట్టుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ మధ్యలో శ్రీ అని రాపించండి. స్టార్టింగ్ మధ్యలో శ్రీ అని రాపించండి. మధ్యలో శ్రీ అని రాపించండి. పైన స్టార్టింగ్ లో శ్రీ అని రాపించాలా. చిన్నదిగా శ్రీ అని రాపించండి. మళ్ళా ఓం నమః రాపించండి. దాని దిగువ లైన్లో ఓం నమః అని రాపించండి. ఓం నమః. పెద్దదిగా రాపించండి. ఓం నమః సిద్ధం నమః. సిద్ధం నమః. అయిందా? అందరూ రాసినారా? మళ్ళా నాలుగు అక్షరాలు రాయండి. పక్క తిప్పించుకోండి. వెనకాల తిప్పించుకోండి. పలక తిప్పించుకోండి. వెంకటేశాయ. అందరికీ
రథసప్తమి శుభాకాంక్షలు. పలమనేరు భక్తులకందరికీ విన్నపం, రథసప్తమి సందర్భంగా శ్రీ భూనిల కళ్యాణ వెంకటరమస్వామి దేవస్థానం నందు అనగా రేపటి దినం ఉదయం 5:30 గంటలకు పొట్టి శ్రీరాములు బజారు వీధి వాసవి సర్కిల్ వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామికి 108 హారతులతో ఇక రథసప్తమి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం 108 హారతుల తర్వాత బజారు వీధి జీలాని సర్కిల్ వద్ద నుండి ముద్దాచారపాలెం, పాతపేట, వేణుగోపాల స్వామి గుడి వీధి, జౌలి వీధి, బజారు వీధి, అదేవిధంగా బొరుగులు బట్టి వీధి, అయ్యకన్నయ్య వీధి, లక్ష్మణ్ సింగ్ వీధి కింద మళ్ళా దేవస్థానానికి చేరుకుంటుంది. శ్రీవారు మీ ఇంటి వద్దకే వచ్చే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇండ్ల ముందర కల్లాకు చల్లి శ్రీవారికి హారతులతో స్వాగతం తెలుపుతారని చెప్పి మరి అందరికీ కోరుకుంటున్నాం. ఈ మహాభాగ్యం సంవత్సరంలో ఒకరోజే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని దేవస్థానం తరఫున కోరుకుంటున్నాం. నమో వెంకటేశాయ.